హాయ్ అండి, ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. నేను పన్నీర్ కర్రీ తింటున్నప్పుడు యజ్ఞేశ్వర్కి 2 స్లైసెస్ పెట్టాను. తనకి బాగా నచ్చాయి. మళ్ళీ కావాలమ్మా అంటేను ఇంట్లో ఎక్స్ట్రాగా ఎలాగూ పాలు ఉన్నాయి కదా అని ఒక 1/2 లీటర్ పాలైతే బాగా మరిగించుకొని దానిలో 1/2 లెమన్ కట్ చేసి పిండేసి ఇదిగోండి పాలు ఇలా విరిగిన తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్లోకి ఇలాగా పన్నీర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి పెట్టాను. స్ట్రెయిన్ చేయగా వచ్చిన వాటర్ బయటపడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఈ పన్నీర్ అంతా బాగా కడిగి పిండేసి దానిపైన మనము ఏదైనా ఒక బరువు నుంచి కొద్దిసేపు అలా ఉంచుకుంటే మంచిగా పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఎక్కువ పాలతో ఇంకా ఎక్కువ వేరే ఏదైనా షేప్లో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. నేను 1/2 లీటర్ పాలతోనే చేశాను కాబట్టి ఇదిగోండి కొంచెం క్వాంటిటీ వచ్చింది. దీన్ని కట్ చేసుకొని నేతిలో ఫ్రై చేసి యజ్ఞేశ్వర్కి అయితే ఈవినింగ్ స్నాక్ లాగా రెడీ చేసి పెట్టాను. దీంతో మనము పన్నీర్ బుర్జీ కానీ పన్నీర్ టిక్కా కానీ ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇది ఆల్రెడీ ఇంట్లో ఒక 3-4 టైమ్స్ ట్రై చేశాను. చాలా బాగుంటుంది.